హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న ఈ మోటార్ మోనో బ్లాక్ మోటార్ అగ్రికల్చర్ పర్పస్ అనమాట. ఈ మోటార్ వచ్చేసి వాటర్ లాగుతలేదు అనేది కంప్లైంట్ అనమాట. ఫుట్బాల్ పైప్ అనేది మొత్తం సత్తుకపోయింది అనేది కంప్లైంట్. అది ఎందుకు అయింది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇలా కూడా ఫుట్బాల్ పైపులు మొత్తం సత్తుకపోతాయా అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. దీనివల్ల కూడా ఇలా అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. మీ లైఫ్లో కూడా మీ మోటార్లకి ఇలా అయిందంటే తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మోటార్ వచ్చేసి 5 HP మోనో బ్లాక్ మోటారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 20 years ఓల్డ్ మోటార్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇదైతే మీరు చూడవచ్చు 3 ఇంచుల సెక్షన్ పైపు మొత్తం కూడాను దగ్గరికి అయితే అయిపోయింది. మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. ఇది దగ్గర ఒక 5 months అవుతుందంట ఈ పైపు వేసి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పైప్ మొత్తం కూడాను కాకుండా సగం వరకు సతకపోయింది అనేసి కంప్లైంట్. ఇది మీరు చూడొచ్చు. మొత్తం కూడాను ఇది పైన వరకు అయితే ఇట్లా పైన వరకు మొత్తం కూడాను సతకపోయింది అనమాట. మనం ఫీల్డ్ మీదకి ఇక్కడికి వచ్చి మోటారు ఫుట్బాల్ బయటికి గుంజి చూస్తే నీళ్ళల్లో నుంచి ఇది మీరు చూడొచ్చు. ఫుట్బాల్ వాచర్ కాడ పాము తలక అయితే ఇరికిందనమాట. ఇరికి అల్లున్న వాటర్ లెవెల్ అన్నీ పోయి పైపు ఖాళీ అయినప్పుడు ఆ మోటారు ఎప్పుడు నడిచిందో అప్పుడు ఆ పైపు మొత్తం కూడాను హెయిర్ లాక్ అయిపోయి పైప్ అంతా కూడాను దగ్గరికి అయితే లాగిందని చెప్పుకోవచ్చు. ఈ మోటార్లకి ఫుట్బాల్లకి జాలీలు కట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఫోర్స్గా గుంజుతుందో మోటార్ అనేది వాటర్ని ఫుట్బాల్లోకి వెళ్ళి అప్పుడు దాని దగ్గర ఉన్న పాములు అయితేంది చేపలైనా కానీ రాళ్లతో సహా మొత్తం కూడాను పైకైతే గుంజే క్రమంలో ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ మోటార్కి సంబంధించి ఈ 3 ఇంచుల పైపు ఎక్కడి దాకా ఖరాబ్ అయిందో దాన్ని మనం కట్ చేసేసి మళ్ళీ కొత్తది పైప్ అయితే అటాచ్డ్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ పైపులు ఇలా సతకపోవడానికి హోమ్ మేడ్ పర్పస్ పైపులు అయినా కానీ ఎప్పుడైతే ఫుట్బాల్కి వెళ్ళి నీళ్ళు అనేది ఫుట్బాల్ లీకేజ్ ఉండి లేకపోతే చెత్త తట్టి వాటర్ అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఈ మోటార్లో నడిచినప్పుడు పైప్ మీద ప్రెషర్ పడి ఆ పైపులో ఉన్న హెయిర్ మొత్తం లాగినప్పుడు ఈ పైపు కూడా దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం పైప్ అంతా కూడాను సత్తుకపోద్ది అనమాట. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేసిరో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీటిని ఎక్కించే క్రమంలో మనం జాయింట్ నెప్పలు అనేది తీసుకొని వీటిని ఎక్కించడం అయితే జరుగుతుందన్నమాట. తీసుకొచ్చిన కొత్త ముక్క కానివ్వండి పాతది కానివ్వండి. ఇక్కడ మీరైతే చూడొచ్చు షలాక్ దారం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సెక్షన్ పైపుల దగ్గర గాలి పట్టకుండా మనం దారం అనేది ఎక్కువ వేసేసి షలాక్ రాసి వాటి మీద కట్లు ఫిట్ చేస్తే మనకి ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ కాదు, గాలి కూడా పట్టదని అయితే చెప్పుకోవచ్చు. ఈ గ్రీన్ పైపుల్ని మాత్రం ఈ విధంగా కాల్చి మనం ఎక్కిస్తే సరిపోద్ది. ఆ బ్లాక్ పైపుల్ని అయితే ఆయిల్లో ముంచి వేడి చేస్తేనే ఎక్కుతాయి అని చెప్పుకోవచ్చు. ఇది గ్రీన్ పైపు మీరు చూడొచ్చు మనం ఏ విధంగా వేడి చేసి ఎక్కిస్తున్నాం అనేది. ఈ విధంగా ఎక్కడ వరకు ఖరాబ్ అయిపోయిందో ఆడ వరకు మనం కట్ చేసి ఈ విధంగా జాయింట్ నెప్పలు అయితే ఫిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫుట్బాల్లోకి వెళ్ళి తీసిన పాము అనేది అక్కడ స్టక్అప్ అయిపోయింది. లేదంటే అది మొత్తం గుంజుకొని ఇంప్లేట్ దగ్గర కూడా చుట్టుకున్న దానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం చిన్న పాములు అయితేనేమో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం గుంజేసుకొని ఇంప్లేర్లలో చిక్కుకుంటాయి అన్నమాట. ఇది ఇక్కడనే మనకి అడ్డుపడిపోయింది అనమాట వాచర్ కింద. ఇంప్లేట్ దగ్గర చుట్టుకుంటే ఇలా కాకపోతుండే ఫుట్బాల్ కాడ స్టక్అప్ అయిపోయి వాటర్ అని వెళ్ళిపోవడం వల్ల ఈ విధంగా ఎంటీ మోటార్ నడవడం వల్ల మొత్తం సతకపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరైతే చూడవచ్చు మనం ఏ విధంగా ఎక్కించినాం అనేది. ఓకే, మధ్యలో జాయింట్ కూడా ఎక్కడ లీక్ కాకుండా అయితే వేసినాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పడానికి గల ఇన్ఫర్మేషన్ అనిపించి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది.
ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫుట్బాల్లో వాటర్ లెవెల్స్ పోవడం వల్ల రన్నింగ్లో మనకి ఈ విధంగా అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం పైప్ అంతా కూడాను సత్తుకపోయింది. మొత్తం వాటర్ని లెవెల్ పోసేసి ఇప్పుడు మోటార్ అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మోటార్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే వీడియో ఇదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా ఖరాబ్ అయింది, అలానే ఏ విధంగా కొత్తది పెట్టేసినాం అనేది. మొత్తం పామ్ అనేది ఫుట్బాల్కి లోపల వాచర్ కింద ఆగేసి ఇలా ఉన్న వాటర్ని లెవెల్ అంతా పోయిన తర్వాత మోటరు ఆటోమేటిక్ ద్వారా అదే ఆన్ అయినప్పుడు ఎంటీ పైపు లాగడం వల్ల వాటర్ లాగలేక ఉత్త పైపునే మొత్తం పీల్చుకోవడం జరిగిందనమాట. పీల్చుకొని అట్లా మొత్తం దగ్గరికి అయితే అయిపోయింది పైప్ అనేది. ఇది మొత్తానికి వీడియో అనేది. వాటర్ లెవెల్ లేనప్పుడు ఆటోమేటిక్గా పైప్ మీద కుషన్ పడుతుంది అనమాట. ప్రెజర్ తోటి మొత్తం దగ్గరికి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.